వెల్కమ్ టు మహామాక్స్. ఆడు మగాడ్రా, ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు. వీడేంట్రా శ్రద్ధగా కొడతాడు, ఏదో ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ చెట్టుకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడ్రా. ఆడు మగాడ్రా బుజ్జి అని దీనంగా డైలాగ్ చెప్పాలన్నా ఏం డిసైడ్ చేసినవరా పిల్లకోడా, తోటరాముణ్ణి డిసైడ్ చేసినా అంటూ టీవీలో ఉండే రౌడీ దయ్యం పాత్ర చేసిన కవిత్వం చెప్పిన రౌడీ కవిగా నాకొక బుల్లి చెల్లి, నేడే గల్లీలో దానికి పెళ్లి, ఇలా నా చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అనే కామెడీ డైలాగ్ చెప్పినా కూడా అతనికే చెల్లిది. స్పష్టమైన కవిత్వంతో పాటు ఆట కదరా శివ, ఆట గదా కేశవ అని శివతత్వాన్ని భక్తి పారవస్యంలా రాసి పాడి పండితులను పామరులను భక్తి పారవస్యంలో ముంచెత్తడంలో ఆయన సిద్ధహస్తుడు. రంగస్థల నటుడిగా, నాటక రచయితగా, సినిమా రంగంలో సంభాషణల రచయితగా, నటుడిగా, దర్శకుడిగా బహుముఖాలుగా విస్తరించి ఉన్న సాహిత్య పిపాసి తనికెళ్ల భరణి. ఆయన జీవిత ప్రయాణం గురించి తెలుసుకుందాం. తనికెళ్ల భరణి రామలింగేశ్వరరావు, లక్ష్మీ నరసమ్మ దంపతులకు 1954 జూలై 14న పుట్టారు. వారి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పూడూరు మండలంలోని జగన్నాథపురంలో జన్మించారు. భరణి తండ్రి రామలింగేశ్వరరావు రైల్వేలో పనిచేసేవాడు. తనికెళ్ల భరణి పూర్తి పేరు తనికెళ్ల దశభరణి శేషప్రసాద్. వారు 7గురు సంతానం. అందరిలోకి చివరివాడు భరణి గారు. అయితే ఆయన తరువాత ఎవరు పుట్టరని భావించి ఆయన్ను ముద్దుగా చంటి అని పిలుచుకునేవారు. తనికెళ్ల భరణి నాన్నగారు రామలింగేశ్వరరావు 1934లో వెస్ట్ గోదావరి నుండి సికింద్రాబాద్లో దిగారు. ఆయన వద్ద కేవలం 4 పావలాలు మాత్రమే ఉన్నాయి. ఒక హోటల్కు టిఫిన్ చేద్దామని వెళ్లారు. అక్కడ మెట్ల మీద అడుక్కుండేవాడు కూర్చొని దానం చేయండి బాబు అని అడిగితే తన వద్ద ఉన్న 4 పావలాల్లో 1 పావలా ఆ భిక్షకుడికి వేశాడు. మిగిలిన 3 పావలాతో హోటల్లోకి వెళ్లి ఏదో చిన్న ఆహార పదార్థం తిని కాఫీ తాగారు. తర్వాత సర్వర్ వచ్చి బిల్లు 80 పైసలుగా చెప్పాడు. ఆయన కౌంటర్ దగ్గరకు వెళ్లి నా వద్ద ఇంతనే ఉందని చెప్పాడు. దానికి ఆ హోటల్ ఓనర్, నువ్వు ఆ భిక్షగాడికి పావలా వేయడం చూశాను, నీ ఉదార గుణం నచ్చింది అని చెప్పి ఆయన దగ్గర ఉన్న 75 పైసలు మాత్రమే తీసుకున్నారు. అలా ఆ హోటల్ వ్యక్తి రామలింగేశ్వరరావులు మంచి మిత్రులయ్యారు. తరువాత ఆయన రైల్వేలో గుమస్తాగా ఉద్యోగం సంపాదించుకున్నారు. ఉద్యోగరీత్యా ఆయన చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ లో ఉండేవారు. భరణి అక్కడే పుట్టి పెరగడం వల్ల చిన్నతనంలో అల్లరి చిల్లరగా తిరిగేవాడు. తనికెళ్ల భరణి అన్నయ్య తనికెళ్ల సూరిబాబు అనే వ్యక్తి ఆంగ్లంలో మంచి దిట్ట. ఆంగ్లంలో ఉన్న నవలలు చేతిలోకి తీసుకొని దాన్ని చదువుతూ దాని తాత్పర్యాన్ని తెలుగులో వివరించేవాడు. బాల్యంలో ఆయన్ను చూసి తనికెళ్ల భరణి అచ్చెరువు చెందేవాడు. ఆయన్ను తనికెళ్ల భరణి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు. అప్పుడప్పుడు చిన్న చిన్న కవితలు రాసేవాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో తనికెళ్ల భరణికి నాటకం రాసే అవకాశం వచ్చింది. ఆయన చదువుతున్న కాలేజీలో 2 మాత్రమే అమ్మాయిలుంటే వారిలో ఒక అమ్మాయి కాలేజ్ ప్రిన్సిపాల్ కూతురు కాగా మరో అమ్మాయి బిడియస్తురాలు. కాబట్టి స్త్రీ పాత్ర లేని నాటకం రాయవలసి వచ్చింది. అదే సమయంలో రైల్వేలో పనిచేస్తున్న తనికెళ్ల భరణి తండ్రి గారు రిటైర్ అయ్యి రైల్వే క్వార్టర్స్ నుండి అద్దె ఇంటిలోకి మారడంతో అద్దె ఇంటిలో ఎదురైన ఇబ్బందులన్నీ జోడించి అద్దె కొంప అనే నాటకాన్ని రాసి అందులో నటించారు. ఆ నాటకానికి ఉత్తమ నాటకం అవార్డు, తనికెళ్ల భరణికి ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకత్వం అవార్డులు వచ్చాయి. తరువాత నాటకాలు, కథలు రాయలేదు కానీ కవితలు రాస్తూ ఉండేవారు. చిన్నతనం నుండి హరికథలు వింటూ ఉండడం వల్ల వాటి మీద తనికెళ్ల భరణి ఇష్టం పెంచుకున్నారు. హరికథలు చెప్పేవారు. ఆ కథా ప్రక్రియలు ఎన్ని పాత్రలు ఉంటే అన్ని తానే నటించేవాడు. అది చూసి తనికెళ్ల భరణి దాన్ని అనుకరించేవాడు. రాళ్లపల్లి గారి నాటక టీంలో ఎంటర్ అయి విరివిగా నాటకాలు వేసేవారు. అందులో ముగింపు లేని కథ అనే నాటకంలో 25 వయసులో 70 ఏండ్ల వయసున్న క్యారెక్టర్ చేసేవారు. ఆ నాటకం ఒక్కటే కాకుండా 18 ఏండ్ల పాటు అనేక నాటకాలు వేశారు తనికెళ్ల భరణి. నాటకాలు రాసి వేసే రాళ్లపల్లి గారు హైదరాబాద్ నుండి మద్రాసుకు మకాం మార్చడంతో వీరి నాటక సమాజంలో నాటకం రాసేవారు కరువయ్యారు. తలావజ్జుల సుందరం తనికెళ్ల భరణిని నాటకాలు రాయమని అడగడంతో గార్ధబం అనే నాటకాన్ని రాశారు. అది పెద్ద విజయం సాధించడంతో రచయితగా మంచి పేరొచ్చింది. తనికెళ్ల భరణి రాసిన చల్ చల్ గుర్రం నాటకం చూసిన రామరాజు హనుమంతరావుకు రాళ్లపల్లి ద్వారా వంశీకి పరిచయమై కంచు కవచం చిత్రానికి ఆ సినిమాకు రచయితగా పనిచేశాడు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో లొకేషన్ కు వెళ్లిన తనికెళ్ల భరణికి అక్కడి వాతావరణం నచ్చక ఈ సినిమా వాతావరణం మనకు సెట్ అవ్వదని చెప్పి తిరిగి వచ్చేశాడు. ఆ సినిమా రష్ ను ఎడిటింగ్ చేస్తున్న ఎడిటర్ సత్యం గారు అందులో భరణి రాసిన సంభాషణలు నచ్చి అతన్ని మద్రాసుకు పిలిపించారు. మద్రాసుకు వెళ్ళాక పట్నం పిల్ల పల్లెటూరు పిల్లాడు సినిమాకు మాటలు రాసే అవకాశం వచ్చింది. ఆ సినిమాకు సంభాషణలు రాసిన తర్వాత షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడి వాతావరణం నచ్చక తిరిగి వచ్చేశారు.
రాళ్లపల్లి గారు వంశీని పరిచయం చేశారు. వంశీ గారు లేడీస్ టైలర్ సినిమాకు సంభాషణలు రాయించడం కాకుండా ఓ క్యారెక్టర్ కూడా చేయించారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. దాని తర్వాత కనక మహాలక్ష్మి డాన్స్ గ్రూప్ లో పెద్ద విలన్ వేషం వేయించారు. తనికెళ్ల భరణి నాటక రచయితగా ఉంటున్న సమయంలో ఆయన రాసిన గోగ్రహణం అనే నాటకం మద్రాసులోని ఆంధ్ర క్లబ్ లో ప్రదర్శిస్తున్న సమయంలో నాటకం తర్వాత జరిగే కార్యక్రమానికి అతిథిగా వచ్చిన ఆచార్య ఆత్రేయ గారు ఆ నాటకాన్ని చూసి అందరి ముందు నేను ఇక నాటకాలు రాయడం ఆపేస్తాను, నాకంటే గొప్పగా నాటకం రాసేవాడు దొరికాడు అని ప్రకటించారు. అంతేకాకుండా 500 రూపాయలు ఆ నాటక ట్రూప్ కు ఇచ్చారు. లేడీస్ టైలర్ సినిమా తర్వాత శివ సినిమాకు కూడా సంభాషణలు రాయడమే కాకుండా అందులో ఒక పాత్ర పోషించారు. దాని తర్వాత తనికెళ్ల భరణికి చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత రచయితగా నటుడిగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. తొలినాళ్లలో రచయితగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తనికెళ్ల భరణి రచయితగా పెద్దగా సంపాదన లేకపోవడంతో నటుడిగా మారడంతో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండేది. మద్రాసులో సినిమా ప్రయత్నాలు చేసే సమయంలో రాళ్లపల్లి గారి ఇంట్లో ఉండడం వల్ల తిండికి ఇబ్బంది పడలేదు. చిన్న చిన్న ఖర్చులకు రాళ్లపల్లి గారే భరణి గారికి కావలసినవి సమకూరుస్తుండేవారు. చాలాసార్లు సినిమా వాతావరణం నచ్చక దర్శకుడు గాని నిర్మాత గాని దండించినట్టు గట్టిగా మాట్లాడితే భరణి కన్నీళ్లు పెట్టుకునేవారు. తను రాసే స్క్రిప్ట్ ను ఇంకు పెన్నుతో రాసేవారు. అలా రాస్తున్నప్పుడు ఏడుపు వచ్చి ఆ కన్నీళ్లు అక్షరాల మీద పడి చెరిగిపోతుంటే ఇంకు పెన్నులు వాడటం మానేసి బాల్ పెన్స్ వాడడం మొదలుపెట్టారు. నటుడిగా విలన్ గా కామెడీ విలన్ గా ఆయన అనేక సినిమాల్లో నటించారు. పిట్టల దొర, మాయలోడు, యమలీల తదితర సినిమాల్లో విచిత్రమైన మేనరిజంతో సంభాషణలు పలికేవారు. గల్లీలో చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ అనే సంభాషణతో పాటు నన్ను గిట్లా డిసైడ్ చేసినావేందన్నో అతడు సినిమాలో ఆడు మగాడ్రా బుజ్జి, రాజాది గ్రేట్లో అమ్మోరు దయ అనే డైలాగులు చాలా పాపులర్ అయ్యాయి. తనికెళ్ల భరణి సాహిత్యాన్ని బాగా చదువుకోవడం, స్వతహాగా చమత్కారం ఉండటం మూలంగా ఆయన రాతల్లో అవన్నీ ప్రస్ఫుటంగా కనిపించేవి. దర్శకుడిగా ఇంక్ అనే షార్ట్ ఫిల్మ్ తో పాటు కీ అనే షార్ట్ ఫిల్మ్లను భరణి దర్శకత్వం వహించారు. ప్రపంచంలో ఉన్న టెర్రరిజం మీద తీసిన సినిమా ఇంక్, దాని తరువాత బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి జంటగా మిథునం అనే సినిమాను రూపొందించారు. ఆమె అనే సినిమాలో విలన్ వేషం వేసినప్పుడు ఆ సినిమా చూసిన కొందరు అంత క్రూరంగా ప్రవర్తించావేంటి, నిన్ను చంపేస్తామో అని తనికెళ్ల భరణిని బెదిరించారని ఆయన గర్వంగా చెప్పుకున్నారు. సో చూసారు కదండి ఇవాల్టి మహా లెజెండ్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.